హాయ్ అండి, వెల్కమ్ టు కోబ్లీస్ కిచెన్. ఈరోజు చికెన్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్ మెనూ ఫుల్ ఒక లాగ్ లాగా తీస్తున్నాను. ఇది ఫ్రైకి సపరేట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఏమో బోన్స్తో పాటు ఉండేదాన్ని, కొంచెం పెద్ద పీసులు గ్రేవీకి చేస్తున్నాను అనమాట. కొంచెం కర్డ్ వేసాను, పసుపు వేసాను. సో ఇది కర్డ్ వేస్తే బాగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. తర్వాత స్మెల్ కూడా బాగా మనకి అంత నీసు వాసన లేకుండా ఉంటుందండి కర్డ్ వేస్తే. ఆల్రెడీ పసుపు వేసి పెట్టాను అనమాట నేను. ఇది చక్కగా వాష్ చేసుకుంటాము. తర్వాత ఫస్ట్ ఫ్రైకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఫ్రైకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. చిన్న చిన్న ముక్కలు చేసి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఫస్ట్. తర్వాత పసుపు అండి, తగినంత కారం, ధనియా పౌడరు 1 స్పూన్ వేసాను అనమాట. ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. గరం మసాలా ఒక 1/2 టీ స్పూను, కార్న్ఫ్లోర్ 1 స్పూన్ వేస్తున్నానండి. తర్వాత 2 స్పూన్లు కర్డ్, ఒక 1/2 టీ స్పూను ఆమ్చూర్ పౌడర్ అండి, కొద్దిగా వేస్తాను అనమాట. లెమన్ వేయడం లేదు, పెరుగు వేసాను. సో ఆమ్చూర్ పౌడర్ వేసాను అనమాట లెమన్ బదులు. సో అంతా చక్కగా మిక్స్ చేసుకుందామండి. కావాలంటే ఒక ఎగ్ కూడా కొట్టి వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కసూరి మేతి, అంతేనండి. ఇంకా చక్కగా మిక్స్ చేసి పెట్టేద్దాం. ప్రెషర్ ప్యాన్ పెట్టుకున్నానండి. చికెన్ గ్రేవీకి తగినంత ఆయిల్ వేసాను. తర్వాత 2 పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టి వేసాను అనమాట. ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేది ఫ్రై చేసుకుందాం. కొద్దిగా ఉప్పు యాడ్ చేద్దాం, తొందరగా మగ్గుద్ది. రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయిందండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకుంటాను. ఈ టమాటా కొంచెం మగ్గాలండి, మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండి, తగినంత కారం 2 స్పూన్లు వేసాను. ఘాటుని బట్టి మనం కారం అడ్జస్ట్ చేసుకోవాలి, మనం తినే కారాన్ని బట్టి. తర్వాత 2 స్పూన్లు ధనియా పౌడరు, ఉప్పు కారం మనం తినే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు చికెన్ యాడ్ చేద్దామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తగినంత కర్రీకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. చూసుకొని వేసుకోవచ్చు. లాస్ట్లో మనం చాలకపోతే ముందే వేసామంటే ఉప్పు అయిపోద్ది. సో వాటర్ అంతా అబ్జర్వ్ అవుతుంది. ఇప్పుడు వాటర్ పోసేద్దామండి. ఇలాగా దాని చికెన్ నుంచి వచ్చిన నీళ్ళంతా అబ్జర్వ్ అయినాక మనం తగినంత వాటర్ పోసేసి 2 విజిల్ ఉడికించుకుంటాం. తర్వాత ఈ లోపల మసాలా రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. లిడ్ పెట్టేద్దాం. ఇన్స్టంట్గా మసాలా చేసుకుందామండి. ఒక స్పూను సోప్ తీసుకున్నాను, ఒక చిన్న స్టార్, తర్వాత మరాఠీ మొగ్గు చిన్నదిగా తీసుకున్నానండి. తర్వాత లవంగాలు ఒక 4-5, తర్వాత ఒక యాలక, లవంగ చెక్క కొద్దిగా. ఇది కొద్దిగా వేడి గసగసాలు ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను.
సో కొద్దిగా వేడి చేసేసి పేస్ట్ చేసుకున్నామండి. దీనికి తోడు కొబ్బరి, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి యాడ్ చేస్తాను. ఫ్రైకి బాండీ పెట్టానండి. తగినంత ఆయిల్ వేస్తాను. ఇప్పుడు యాడ్ చేద్దాం ముక్కల్ని. మూత పెట్టేద్దాం. మధ్యలో మధ్యలో కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకుందాం. కొద్దిగా అల్లం, ఒక 1 ఇంచ్కి అల్లము, తర్వాత పెద్ద వెల్లుల్లి ఇది ఒక 10 వేసుకోవచ్చు అనమాట. చిన్నవి అయితే నేను ఒక 5-6 వేసాను. పెద్ద పెద్దగా ఉండేవి వెల్లుల్లి రెబ్బలు. సో కొద్దిగా ఒక 4 స్పూన్లంతా కొబ్బరి అనమాట. దీన్ని వాటర్ వేసేసి పేస్ట్ చేసుకొని దీన్ని గ్రేవీలో యాడ్ చేద్దాం. ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, ఉప్పు అది సరి చూసుకోవాలి. నేను చాలలేదు, కొద్దిగా వేసాను అనమాట. సో ఫ్రై రెడీ అయిపోయింది. మసాలా గ్రైండ్ చేసుకున్న మసాలాని యాడ్ చేస్తున్నానండి. ఇంకా 2 నిమిషాలు కడిపెలాడితే సరిపోద్ది. పైన కొత్తిమీర వేసుకున్నాను. రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా బాయిల్ అవుతుంది చూడండి. సో ఇదండి ఈరోజు లంచ్ మెనూ. చికెన్ గ్రేవీ, టమాటో రసం, తర్వాత చికెన్ ఫ్రై అండ్ కర్డ్ అండి. సో మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.